మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. గత ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థికంగా రాష్ట్రం చితికిపోయిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. మండలంలోని కల్వచర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించారని, నూతనంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటులో పరిస్థితిని అంచనా వేస్తూ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నామన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను సబండ వర్గాలను దృష్టిలో ఉంచుకుని వారు రూపకల్పన చేసినవేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈ ప్రాంతంలో నన్ను ఆశీర్వదించి ప్రత్యేకంగా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి వచ్చిన తరుణంలో మా కల్వచర్ల గ్రామానికి సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. నాపై విశ్వాసం ఉంచి, కాంగ్రెస్ పార్టీ పరంగా విశ్వాసం ఉంచి పెద్ద మెజారిటీతో ఈ గ్రామంలో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చారు. ఈ గ్రామానికి సంబంధించిన ప్రధానమైన రహదారి ఆ రోజు మేము మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ప్రధాన రహదారి చేసినాం. ఈ రోజు వరకు కూడా దాన్ని మరమ్మతులు కాలేదు. మళ్ళా తిరిగి మేము ఆ రోజు చెప్పినాం, ప్రధాన రహదారి కమాన్ నుంచి లంక కేసారం వరకు మరొక మారు ఈ రోడ్డుకు సంబంధించిన అంశం విషయంలో మరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తదనంతరం మరి రోడ్డు శాంక్షన్ చేయించడం మా ప్రధానమైన కర్తవ్యంగా ముందుకు చేస్తూ ఈ గ్రామానికి సంబంధించిన మరి మా మిత్రులందరికీ సంబంధించిన సమస్యలు ఇప్పుడే వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు, మా ఎంపీటీసీ గారు, మా సర్పంచ్ గారు మరి గ్రామాని పరంగా ఉన్న సమస్యలను మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా మా పరిధిలో ఉన్న అన్ని కార్యక్రమాలకు కార్యాచరణ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుందని మా కల్వచర్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల భాగంలోనే ఉచిత మహిళా బస్సు సౌకర్యాన్ని 9వ తారీఖు నుంచి నెల రోజులు కావస్తూ ఉంది. వారందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం మా అక్కలకి, చెల్లెళ్ళకి కల్పించడం జరిగింది. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంచి వారికి వైద్య సదుపాయాలు అందించే కార్యాచరణ అమలులో ఉంది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మా 6 గ్యారెంటీలు ప్రధాన ధ్యేయం. దానిలో భాగంగానే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నడిపిన గత ప్రభుత్వం ఈరోజు మేము ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి మా 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత భాగంలోనే ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటా ఉన్నాం. మొన్న ఈ మధ్యలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను కూడా మరి డూప్లికేసీ లేకుండా అస్సలు సిస్సలైన అర్హులదారులు మేము చెప్తా ఉన్నాం, రేపు తీసుకునే ప్రతి కార్యక్రమం కూడా పేదవాడికి, అతి పేదవాడికి నిష్పక్షపాతంగా ఎంపిక కార్యక్రమం చేసి వారికి ఈ లబ్ధి చెందే విధంగా ఒక కార్యాచరణను తయారు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అదే ప్రయత్నంలో నేను ముందుకు సాగుతాం. నేను ఈరోజు మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, ఆశీర్వాదం ఇచ్చిండ్రు,
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బలం ఇచ్చిండ్రు. ఆ క్రమంలోనే ప్రజలు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మేము ముందుకు నడుస్తాం. మీ ఆశీస్సులు కోరుతూ మరొకసారి మా గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, మా సోదరుడు ఎంపీటీసీకి అందరికీ కూడా ఈ సందర్భంలో శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన అనేక మంది, మా గ్రామ శాఖ అధ్యక్షుడు, మా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రమణారెడ్డి గారు, మరి అదేవిధంగా అనేక మంది మిత్రులు మరి ఇక్కడ ఉన్న తరుణంలో ఈరోజు మేము కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం. మంచి చేద్దాం, మంచి కార్యక్రమాలు చేద్దాం. ఈరోజు ప్రశాంతతను నెలకొల్పాలని మనం ఈరోజు చూస్తే నెల రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చినా అరాచకం సృష్టించలేదు. మీరు 2014 చూసి ఏ విధంగా ఉండే వాతావరణం, ఆ వాతావరణం వల్ల తిరిగి రావద్దని ఈరోజు ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు నడుస్తూ ఉన్నాం. మీ ఆశీర్వాదాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.